హాయ్ అండి, నమస్తే అండి. ఈరోజు ఎగ్ రైస్ చేస్తున్నాను అండి. తొందరగా స్పీడ్గా అయిపోతుందండి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైనప్పుడు ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ వేసిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఆ తర్వాత పసుపు వేసుకోవాలండి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయినప్పుడు ఎగ్ వేసుకోవాలండి. 2 ఎగ్స్ వేసుకున్నాను. ఒక 2-3 నిమిషాల వరకు బాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత కలిపిన తర్వాత రైస్ వేసుకోవాలండి. అంతే అండి, సింపుల్గా టేస్టీగా ఎగ్ ఫ్రై రైస్ అండి. ఇప్పుడు రైస్ పైన చిల్లీ పౌడర్ వేసుకోవాలండి. సోయా సాస్ ఒక 2-3 డ్రాప్స్ వరకు వేసుకోవాలండి. చిల్లీ గార్లిక్ సాస్ వేసుకోవాలండి. ఈ 2 సాస్ వేసుకుంటే ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుందండి. లాస్ట్లో చివరగా కొత్తిమీర వేసుకోవాలండి. అంతే అండి, సింపుల్గా ఫ్రైడ్ రైస్ అండి. పిల్లలకు లంచ్ బాక్స్ అయినా టేస్టీగా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి, పిల్లలు ఇష్టంగా తింటారు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి, సూపర్గా ఉందండి. ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయండి. లంచ్ బాక్సెస్ అయినా ఏదైనా బాగుంటుందండి. ఎగ్ ఫ్రై రైస్